జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ వద్ద సిసి రోడ్లు వేయడం, నటరాజ్ నగర్, బంజారా నగర్ కమ్యూనిటీ హాల్ పునరుద్ధీకరణకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్లో ఎలా గెలిపించారో జూబ్లీహిల్స్లోనూ గెలిపించాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి ముఖ్యమంత్రి తీసుకున్నారని, కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, నవీన్ యాదవ్, అజరుద్దీన్, జోనల్ కమిషనర్ హేమంత్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో ఇప్పుడే 2,16,00,000 రూపాయలతోటి కొన్ని రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు 54 లక్షల రూపాయలతోటి మురుగునీటి కాలువలకు సంబంధించి ఇతరత్ర పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇక్కడ 4 పనులు, అక్కడ ఒక 6 పనులకు గాను మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా టెండర్లు అయిపోయి ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థలంను ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ గా చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా చేస్తారో. పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్ గా చేయడం కూడా జరుగుతుంది. దీనికి మనందరూ కూడా అదేవిధంగా ఇంకా కూడా శానిటేషన్ గాని, ఎలక్ట్రికల్ గాని, లేదా డ్రైనేజ్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ గాని, అట్లనే కొత్త రేషన్ కార్డు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు గాని, హైదరాబాద్ నగరం మొత్తం మీద, నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా సానుభూతి బరాబర్ ఉంటుంది, వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది. కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఈ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో ఏ విధంగానైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. తప్పకుండా ఈ